కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరమైన దృశ్యం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు డిప్యూటీ సీఎం కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఐన్యూస్ స్క్రీన్ పైన మీరు ఆ ఫోటోని చూస్తూనే ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో తిరుగుతున్న ఏ పిక్ కాదు. సీఎం పదవికి రాజీనామా చేయబోయే ముందు సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కనిపించిన అరుదైన దృశ్యం. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరమైన దృశ్యం మీరు చూస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు డిప్యూటీ సీఎం కాబోయే సీఎం డీకే శివకుమార్. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అంటే గవర్నర్ కి రాజీనామా సమర్పించే నేపథ్యం గవర్నర్ కూడా గెహ్లట్ అక్కడ అందుబాటులో లేరు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఈ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. సో మనం చూసాము ఈ పవర్ షేరింగ్ కి సంబంధించి కూడా 2.5 ఏళ్లు అటు డీకే శివకుమార్ కు అదే విధంగా కూడా సిద్ధరామయ్యకు కూడా అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా డీల్ జరిగింది. ఆ తర్వాత కూడా ఈ పవర్ షేరింగ్ సీఎం దీనికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య రైవల్టీ కొనసాగుతూ ఉంది. అటు డీకే శివకుమార్ మద్దతుదారులు అయితేనేమి అలాగే సిద్ధరామయ్య మద్దతుదారులు చాలా వరకు కూడా గొడవ పడి అటు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా వీళ్ళు పంచాయతీ తీర్చుకున్నారు. ఒకప్పుడు అందరూ కూడా అనుకున్నట్టు సిద్ధరామయ్యే చాలా వరకు కూడా ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కూడా కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం గా ఉంటారు అనుకున్నారు. బట్ అనూహ్యంగా కూడా డీకే శివకుమార్ మద్దతుదారులు అలాగే డీకే శివకుమార్ కూడా చాలా వరకు కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్ పైన ఒత్తిడి తెచ్చే నేపథ్యంలో కూడా చాలా వరకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు వీళ్ళ గురించి కూడా ప్రతినిత్యము ఈ పవర్ షేరింగ్ విషయంలో కర్ణాటక కుర్చీ సీఎం కి సంబంధించి కూడా ప్రతిసారి కూడా మాటలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు సిద్ధరామయ్య దగ్గర. మొత్తంగా ఈ విషయం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. అందరూ చాలా వరకు కూడా ఇది ఏఐలో జరిగిన అంటే జనరల్ గా ఈ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు జరిగినప్పుడు కొత్తగా ఇద్దరు కలిసి ఉండడం, ఇద్దరు మిత్రులైనా శత్రువులైనా ఎవరి మధ్య జరిగినప్పుడు కూడా ఏఏ పిక్ అనుకుంటుంటారు. బట్ ఇది ఏఏ పిక్ కాదు. అక్కడ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో జరిగిన ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఇది. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు జోడెడ్లుగా పనిచేశారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఆశించిన సిద్ధు దక్కించుకున్నారు. ఇన్నేళ్లు డిప్యూటీ సీఎం గా సర్దుకుపోయారు డీకే శివకుమార్. ఆయనకి ఎన్నాళ్ల నుంచో కూడా సీఎం పదవి ఆశించాలన్న నేపథ్యంలో కూడా సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు సిద్ధరామయ్య. ఈ సందర్భంగా కేబినెట్ మంత్రులను కూడా ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ కూడా పిలిచారు. ఆయన సిద్ధు స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్న డీకే శివకుమార్ సీఎం కు పాదాభివందనం చేశారు. ఆయన దగ్గర నుంచి కూడా ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బట్ కర్ణాటక రాజకీయాల్లో చాలా వరకు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. ఈ సమావేశంలో తన రాజీనామాను సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్య కాళ్లు మొక్కి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. డీకేను ఆత్మీయంగా కూడా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్న నేపథ్యంలో గవర్నర్ గెహ్లట్ అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ కుటుంబం ముంబైకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. తిరుగు ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్ ఇంకా బుక్ చేయలేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో కూడా నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉందనే ఊహాగానాలు కూడా నెలకొన్నాయి. మరొక వైపు గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించాయి. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్న సిద్ధరామయ్యకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఎంపీగా బాధ్యతలు చేపట్టేందుకు అటు సిద్ధరామయ్య కూడా ఆసక్తి చూపించడం లేదు. జాతీయ వర్గాల్లోకి వెళ్లకుండా మరొక 2 ఏళ్ల పాటు కూడా ఆయన ఇక్కడే ఎమ్మెల్యేగా కూడా సేవలు కొనసాగిస్తారంటూ కూడా నిర్ణయించుకున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి.
సిద్ధరామయ్యకు సంబంధించి. అంటే ఇవాళ రాత్రికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళబోతూ ఉన్నారు. రేపు రాహుల్ సోనియా గాంధీతో కూడా ఆయన మీటింగ్ సమావేశానికి కాబోతున్నారు. తన వర్గానికి పీసీసీతో పాటు కీలక మంత్రులు పదవులు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ మీటింగ్ జరగబోతోంది. శనివారం లేదా ఆదివారం సీఎంగా కూడా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారంటగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందుబాటులో ఉన్నారు. గణేష్, ఎట్లా చూడాలి? ఎప్పుడు కూడా అంటే రాజకీయాల్లో కూడా వీళ్ళిద్దరూ డీకే శివకుమార్ గారి అదేవిధంగా సిద్ధరామయ్య గారి పోటాపోటీగా కూడా వీళ్ళ పవర్ షేరింగ్ విషయంలో కర్ణాటక సీఎం సంబంధించి కూడా చాలా వరకు కూడా మనం వార్తలు చూసాం. వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు ఒక పోటీ తత్వం అనేది ఉండేది. చాలాసార్లు వీరు కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెళ్ళిన పరిస్థితి, అనుచరులందరూ కూడా వెళ్ళారు. డెఫినెట్ గా అంటే మీడియా పరంగానే చాలా వరకు కూడా ఇద్దరు గొడవ పడ్డారు. బట్ ఎక్కడా కూడా అది బయటకు పొక్కకుండా కూడా చాలా దీనిగా వెళ్ళారు. బట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య ఆశీర్వాదాన్ని కూడా డీకే శివకుమార్ తీసుకున్నారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకొకటి గవర్నర్ గెహ్లట్ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కూడా కాస్త ఆలస్యమైనట్టుగా కూడా తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ విషయంలో చాలా కీలకమైనటువంటి మలుపుగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య సీఎం గా ఉండేందుకు చాలా ట్రై చేశారు, కానీ ఆయనకు అధిష్టానం నుంచి అయితే సానుకూలంగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కర్ణాటకలో ప్రభుత్వాన్ని 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో పవర్ షేరింగ్ అంటే సిద్ధరామయ్య 2.5 ఏళ్లు, డీకే శివకుమార్ 2.5 ఏళ్లు ఉంటారని చెప్పి మొదటే ప్రకటించారు. కానీ 3 ఏళ్లు అవుతున్నప్పటికీ కూడా సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగకుండా అలాగే కొనసాగుతున్నటువంటి సందర్భంలో డీకే శివకుమార్ వర్గం కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒత్తిడి తీసుకొచ్చింది. పవర్ షేరింగ్ విషయంలో మాట ఇచ్చినట్లుగా మార్పు చేయాలని చెప్పి డీకే శివకుమార్ వర్గం పట్టుపట్టింది. దీంతో గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విషయంలో కాంగ్రెస్ కేంద్ర అంశంలో చర్చలు నడుస్తూ వస్తున్నాయి. సిద్ధరామయ్య చాలా వరకు ప్రయత్నం చేశారు, కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం డీకే శివకుమార్ కు కర్ణాటక సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సానుకూల పరిస్థితులు అనుకూలించాయి. ఇదే క్రమంలో ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగడం జరిగింది. సిద్ధరామయ్య తాను చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే ఇచ్చారు. మనం చూడొచ్చు కాంగ్రెస్ కర్ణాటక విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ కూడా నీరు నిప్పులా ఉండడం జరుగుతుంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు 2 వర్గాలతో ఒకరికొకరు పడినట్టు ఉంటారనేది బహిరంగంగా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిని సంశయించడం జరిగింది. వివాదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో ఎలాంటి విభేదాలు రాకుండా ఇద్దరిని సానుకూలంగా స్పందించే విధంగా చేసింది. మనం చూస్తున్నాం. ఆలింగనం చేసుకున్నారు డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్యని. అదేవిధంగా ఆయన కాళ్ళు మొక్కు కూడా నమస్కారం ఇచ్చారు. అంటే దానికి రానున్నటువంటి 2 ఏళ్లు కూడా డీకే శివకుమార్ పరిపాలించాల్సి ఉన్నటువంటి సందర్భంలో సిద్ధరామయ్య సహకారం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 వర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధరామయ్య వర్గం కూడా డీకే శివకుమార్ కు సహకరించాలన్నటువంటి సందర్భంలో కొంత పవర్ షేరింగ్ కూడా నడుస్తున్నటువంటి సందర్భం ఉంది. త్వరలోనే అంటే ఆదివారం కావచ్చు లేదా వచ్చే వారంలో డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారనేది చర్చ నడుస్తూ వస్తుంది. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ చావన్ చంద్ గెహ్లోట్ అందుబాటులో లేరు. ఆయన కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్లారు. తిరిగే ప్రయాణానికి సంబంధించినటువంటి విమాన టికెట్ కూడా ఎంత బుక్ చేయలేదు. అయితే గవర్నర్ ఉన్నా లేకపోయినా సిద్ధరామయ్య ఇవాళ ఆయన బంగ్లాకు వెళ్లి రాజీనామా లెటర్ ను ఆయన టేబుల్ మీదే పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తోంది. మొత్తంగా అయితే మనం చూస్తున్నాం కర్ణాటక కాంగ్రెస్ లో కీలక మలుపనే చెప్పాలి. ఎందుకంటే డీకే శివకుమార్ మాస్ లీడర్ గా పేరున్నారు. ఆయన చాలా వరకు కూడా చాలా మంది కర్ణాటకలో మాస్ అంటే తెలిసిందే. ఇదే క్రమంలో ఆయనకు పగ్గాలు అప్పచెప్పితే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు అందుకుంటుందన్న అంశాలతో కేంద్ర కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, ఇలా కొంతమంది చాలా మంది కూడా జీకే శివకుమార్ కు సపోర్ట్ చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే సిద్ధరామయ్య వర్గానికి కొన్ని మంత్రివర్గ షేరింగ్ లో తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రాత్రికి ఢిల్లీకి సిద్ధరామయ్య వెళ్లనున్నారు. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యి తన వర్గానికి పిసిసితో పాటు కీలక మంత్రి పదవులు
కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే సిద్ధరామయ్య కొడుకున్నాడు. ఆ కొడుక్కి డిప్యూటీ సీఎం ఇచ్చే విధంగా కూడా మంత్రాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించిన తర్వాత ఢిల్లీలో రాజ్యసభ ఒకటి ఖాళీ అవుతుంది. ఇదే క్రమంలో ఆ రాజ్యసభ స్థానానికి సిద్ధరామయ్యను పంపించేందుకు కేంద్ర కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ దానికి సుముఖతంగా సిద్ధరామయ్య లేరు. కేవలం ఎమ్మెల్యేగానే తాను 2 ఏళ్ల పాటు కొనసాగుతానన్న అంశాన్ని అయితే కాంగ్రెస్ దగ్గర మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చాలా ప్రశాంతంగా కనిపించారు. ఇద్దరు కూడా అంగీకారంతోనే ఈ సీఎం పవర్ ని షేర్ చేసుకున్నట్లుగా సంకేతాలు అయితే కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ కేంద్ర అధిష్టానానికి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేము ప్రశాంతంగా పాలన చేస్తాం అన్న సంకేతాలు అయితే ఇవ్వడంతో ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ లో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. మధ్యాహ్నమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రాజీనామా లేఖను గవర్నర్ టేబుల్ మీద ఉంచడం, ఆదివారం కావచ్చు వచ్చే వారంలో డీకే శివకుమార్ యొక్క సీఎం గా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మంత్రివర్గం యొక్క మార్పు చేర్పులు, పిసిసి వరకు మార్పు చేర్పుతో పాటు డిప్యూటీ సీఎం మార్పులు కూడా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ గణేష్. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. మొత్తంగా కూడా మన అందరూ కూడా ఊహించారు చాలా వరకు కూడా కర్ణాటక కాంగ్రెస్ లో కూడా ఏవో ఒడిదుడుకులు రాబోతున్నాయి. 2 ఏళ్ల పాటు పవర్ షేరింగ్ నేపథ్యంలో కూడా అటు 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు డీకే శివకుమార్, 2.5 ఏళ్ల పాటు కూడా అటు సిద్ధరామయ్య ఇద్దరు కూడా పవర్ షేరింగ్ చేయబోతున్నారంటూ గతంలోనే కూడా దీనికి సంబంధించి కూడా ఒకటి కుదిరింది. బట్ ఈ నేపథ్యంలో కూడా చాలా సార్లు వీళ్ళందరూ కూడా హైకమాండ్ దగ్గరికి వెళ్లారు. ఇవాళ అంటే రేపో ఎల్లుండ నాకు తెలిసి ప్రమాణ స్వీకారం శనివారం కానీ ఆదివారం కానీ డీకే శివకుమార్ కి ఉండబోతే నేపథ్యంలో గవర్నర్ కూడా అందుబాటులో లేకపోయినా కూడా సిద్ధరామయ్య తన రాజీనామాను అక్కడ ఇవ్వబోతున్నట్టుగా కూడా సీఎంఓ నుంచి కూడా అక్కడ అందుతోంది సమాచారం. అయితే ఇక్కడ సిద్ధరామయ్యకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా ఒక రాజ్యసభ సీట్ ను కూడా ఆఫర్ చేశారు. ఎంపీగా కూడా ఉండాలంటూ రాజ్యసభ సీట్ ను ఆఫర్ చేసినా కూడా సిద్ధరామయ్య దానికి ఓకే చెప్పకుండా ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతానంటున్నారు. బట్ తన అనుచరులు తన కుమారుడుకు డిప్యూటీ సీఎం పదవిని అడిగే అవకాశం ఉంది అంటూ కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి రేపు వెళ్లబోతున్నారు. సోనియా గాంధీని అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు. బట్ ఏం జరగబోతున్నాయి పరిణామాలు, ఈయన అడిగిన దానికి కూడా అటు సోనియా గాంధీ నుంచి కానీ పిసిసి అధ్యక్షుల నుంచి కానీ రాహుల్ గాంధీ నుంచి కూడా అటువంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము ఉన్నారు. రాము, ఎట్లా చూడాలి కర్ణాటక కాంగ్రెస్ లో కూడా అరుదైన సంఘటన మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు సిద్ధరామయ్య, రెండు ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు కూడా ఒకేసారి పవర్ షేరింగ్ విషయంలో చాలా సందర్భాల్లో కూడా గొడవ పడ్డారు. ఇద్దరు చాలా వరకు కూడా కలిసి పనిచేస్తారు. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, బట్ రాజకీయాల్లో కూడా ఎప్పుడు శత్రుత్వం ఉంటుందో తెలియదు, ఎప్పుడు మిత్రులుగా మారుతారో తెలియదు. బట్ లోపల ఎంత కయ్యం ఉన్నా కూడా బయటకు మాత్రం చాలా దీనిగా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. అదేవిధంగా ఇద్దరు ఆలింగనం చేసుకున్న విజువల్స్ చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా సిద్ధరామయ్య కూడా రాజీనామాను కూడా సమర్పించారు. దానికి సంబంధించి గవర్నర్ అందుబాటులో కూడా లేకపోయినా కూడా ఇస్తారు. బట్ సిద్ధరామయ్య తన వైపు నుంచి కూడా డిమాండ్స్ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి రాము? మనం చూసుకోవచ్చు, కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన భావోద్వేగ పూరిత దృశ్యాలు కనిపిస్తున్నవి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే ముందు నుంచి కూడా ఏదైతే చాలా కాలంగా సాగుతున్న నాయకత్వం మార్పు చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నవి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు, రాజీనామా చేశారనే కూడా వార్తలు వస్తున్నవి. అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమనే సంకేతాలు కూడా వెలువడుతున్నవి. ఈ పరిణామాల మధ్య సీఎం సిద్ధరామయ్య నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో కనిపించిన ఒక అరుదైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం పదవిని చేపట్టబోతున్న డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించింది. ఇది కేవలం ఒక భావోద్వేగ క్షణం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న శక్తి బదిలీకి ప్రతీకగా రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో సిద్ధరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ ఇద్దరు
ఇద్దరు జోడెట్లుగా పనిచేశారు. ఒకవైపు సిద్ధరామయ్య మాస్ ఇమేజ్, మరోవైపు డీకేకు ఆర్గనైజేషన్ పై పట్టు, ఈ రెండు కలిసి కాంగ్రెస్ కు భారీ విజయాన్ని తీసుకొచ్చేవి. అయితే సీఎం పదవిపై అప్పటి నుంచి కూడా అంతర్గత పోటీ అనేది కొనసాగింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించినప్పటికీ హైకమాండ్ చివరికి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. ఆ సమయంలో పవర్ షేరింగ్ ఫార్ములా కుదిరిందనే ప్రచారం కూడా జరిగింది. మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తరువాత డీకేకు అవకాశం ఇస్తారని చర్చ ఇప్పుడు నిజమన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం గా కొనసాగిన డీకే శివకుమార్ ఇప్పుడు సీఎం కుర్చీకి చేరువ కావడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అందుకే సిద్ధరామయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా పార్టీకి కార్యకర్తలకు అంతర్గత విభేదాలు లేవు, ఇది పరస్పర అంగీకారంతోనే జరుగుతున్న మార్పు అనే సంకేతం ఇవ్వాలనే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇక మరోవైపు సీఎం సిద్ధరామయ్య తన రాజీనామా విషయాన్ని కేబినెట్ మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పంచుకున్నట్టు తెలుస్తుంది. సమావేశంలో ఆయన డీకేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించడం కూడా రాజకీయంగా కీలక సంకేతంగా మారింది. అయితే ఈ నాయకత్వం మార్పు ప్రక్రియలో చిన్న ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేరనే సమాచారం. ఆయన కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ముంబైకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. అయినప్పటికీ సీఎం కార్యాలయం మాత్రం రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని చెబుతుంది. గవర్నర్ కార్యాలయంలో రాజీనామా సమర్పించే అవకాశం కూడా ఉందనే సమాచారం. ఇక సిద్ధరామయ్య భవిష్యత్తు రాజకీయాలపై కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ జాతీయ రాజకీయాల్లో వెళ్లే ఆసక్తి ఆయనకి చూపించడం లేదని కూడా తెలుస్తుంది. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఇవాళ రాత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లడం కూడా ప్రాధాన్యత సంతరించింది. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. తన వర్గానికి పిసిసి పదవి, కీలక మంత్రిత్వ శాఖలు కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేషన్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అధికారికంగా డీకే శివకుమార్ పేరును సీఎం గా ప్రకటించే అవకాశం కూడా ఉంది. శనివారం లేదా ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. మొత్తానికి కర్ణాటకలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం సీఎం మార్పు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమతౌల్యం, కుల సమీకరణాలు, భవిష్యత్ జాతీయ రాజకీయాల వ్యూహాలకు కూడా కీలకంగా మారతావనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.